4 గంటలకి ఫేస్బుక్ చూశాను నేను. ఇప్పుడు కూడా మీరు ఫేస్బుక్ చూడొచ్చు. మౌనశ్రీ పెట్టిన స్టేట్మెంట్ మనకు కనిపిస్తుంది. 4 గంటలకి నేను ఫేస్బుక్ చూసినప్పుడు ఆ ఫేస్బుక్లో మౌన ఏం రాశా, నా పుస్తకం ఆవిష్కరణ ఉంది అని నేను చెప్తా ఉంటే అందరూ నన్ను అభినందిస్తున్నారు తప్ప ఒక్కరైనా వస్తానడం లేదు అని కొంచెం మార్కు పెట్టాడు. నాకు కొద్దిగా బాధ అనిపించింది. కానీ నిజంగా నేను వచ్చే పరిస్థితి నాకు లేకుండా ఆ స్టేట్మెంట్ చూసి పరిగెత్తుకొచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా మంటల స్నానంలో నిండా మునిగిపోయి ఉన్నారు. ఇక్కడ ఇది మౌనశ్రీ మీద ఉన్న ప్రేమ. అల్లుకుపోతాడు ఆయన, అల్లుకుపోయే తత్వం ఉన్నవాడు. నేను నాకు పొద్దున ఫోన్ చేశాడు, సార్ నేను అశోక్ అన్నతో మాట్లాడాను అన్నాడు. అంతే కదా. అనగానే నీ మాట ఆపు, నేను చెప్తాను అన్నా. నాకు రాత్రంతా నిద్ర లేదు, బాధగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఒక సమస్య వచ్చి పడింది, ఏం చేయాలనో అర్థం కాని స్థితిలో, కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో మా ఆవిడ నా వీణ సెల్లు ఆన్ చేసి పాట వినిపించింది. ఆ పాట విన్నా. ఆ పాట చాలాసార్లు విన్నా, కానీ అంత లోతుగా వినలే. సినిమా చూసిన, 2 సార్లు చూసిన సినిమా, ఇంట్లో చూసిన, అంత అనుభూతి పొందలే. కానీ మా ఆవిడ ఆ పాట వినిపిస్తున్నప్పుడు, ఆ పాట వింటున్నప్పుడు నా బాధ పోయింది. ఎలా పోయింది? కొమరం భీముడో కొమరం భీముడో అన్న పాట వింటుంటే మా వీణ అన్నది, ఇంతకంటే బాధ ఉందా నీకు అంది. పాట రాసిన సుద్దాల అశోక తేజ ఒక్కొక్క అక్షరాన్ని గులాబీ పూల మూటలోంచి ఒక్కొక్క పువ్వుని, మంచి మంచి పువ్వులను ఏరుకొని మాలగా తయారు చేసి ఒక్కొక్క పదాన్ని ఎంత గొప్పగా రాశాడు, ఎంత గొప్పటి అర్థం ఉంది. దానికి తగ్గట్టుగా సీన్, చిత్రీకరణ, ఇవన్నీ మెదులుతూ ఉన్నాయి ఆ పాట వింటూ ఉంటే. ఇప్పుడు నీకు బాధ ఉందా అంది. నాకు లేదు బాధ అని చెప్పా. అంటే అంత గొప్ప పాట రాసిన సుద్దాల అశోక్ తేజ గారు సభ అధ్యక్షుడి వల్ల. అలాగే నిన్న సుద్దాల గారి ఫోన్ అని చెప్పాడు. మొన్న గోపి సారు ఫోన్ మాట్లాడిన సార్ అన్నాడు. ఏమైంది అన్న? చాలా సీరియస్గా మాట్లాడిన సార్, చాలా సీరియస్గా మాట్లాడింది సార్ అన్నాడు. అంటే సీరియస్గా మాట్లాడితే మరి నువ్వేం చేసినావు అన్నా? నాకు అర్థం కాలేదు సార్. కానీ సీరియస్గా మాట్లాడిన తను మళ్ళీ నన్ను ఓదార్చిండు, నాకు నచ్చజెప్పిండు, దారి తప్పకు, చెప్పింది విను, నీకు తెలియదు, నువ్వు పిల్లోడివి అని నాకు సంధానించిండు సార్, గోపి సార్. అంటే నేనన్నా, గోపి సార్కి కోపం వచ్చినా మరుక్షణమే మళ్ళీ శాంతపరిచే గుణం ఉంది, ప్రేమతత్వం ఉంది, ఆ ప్రేమ చాలా గొప్పది అనేసరికి నిజమే సార్, సీరియస్గా మాట్లాడినప్పుడు నేను ఏదో ఆలోచించినా కానీ తర్వాత నన్ను సంపాదిస్తూ ఉంటే అరే నేను తప్పు చేస్తున్నాను ఫీల్ అయినా సార్ అన్నాడు ఆయన. అంటే అలాంటి గొప్ప వ్యక్తి గోపి గారు. తను ఒక చోట అంటారు గోపి గారు, అంటే ఆయన ప్రేమతత్వం ఎంత గొప్పదని అనడానికి 4 అక్షరాలు. నేను 5 నిమిషాల సమయం తీసుకున్నాను కాబట్టి 5 నిమిషాలు ముగిస్తాను. ప్రేమ అంటే అది కేవలం అనుభూతి కాదు. ప్రేమ అంటే కేవలం అది అనుభూతి కాదు, అనుభవ మదనంలోంచి పుట్టే అనురాగ గీతి. అలాంటి గొప్ప వ్యక్తి గోపి గారు. తను తన కవిత్వం గురించి
మిగతా వాళ్ళు చెప్పారు కదా, ఒక చోట కవిత గురించి చాలా గొప్పగా చెప్తాడు. ఏమైనా కానీ నేను కవిత్వం అంటే పడిచేస్తాను. గోపి గారి తత్వం. ఏమైనా కానీ నేను కవిత్వం అంటే పడిచేస్తాను. కవిత్వం అంటే కవిత్వం రాయడమే కాదు, కవిత్వం రాయడమే కాదు, కవిత్వంగా జీవించడం కూడా అని చాటుతాను అని చెప్పేసి అంటారు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి, ముఖ్య అతిథి, ఆవిష్కర్త. మా నేటి నిజానికి దాదాపుగా 1500కు పైన సమీక్షలు రాసిన, ఎన్నో వందల సమీక్షలు రాసిన, ఒక్క నేటి నిజానికే 1500 సమీక్షలు రాసిన దాస్యం సేనాధిపతి సభలో పుస్తకం మొత్తం నేను అన్నాను సుద్దల గారికి, సమీక్షను చివరికి పెట్టండి అన్నా. అంటే సరే అన్నాడు. తర్వాత మారిపోయింది, ఎందుకంటే నాకు మాట్లాడడానికి ఏం మిగలదన్న బాధ. రమగారు చాలా బాగా పుస్తకాన్ని మొత్తం ఒలిచి ముందు పెట్టారు. రమగారి కవిత్వం ఎంత గొప్పగా ఉంటుందో చెప్తా. నా కంట చుక్క రానియక దాచింది అమ్మ, నా కంట చుక్క రానియక దాచింది అమ్మ, జీవితమంతా అవసరమని. ఎంత గొప్పగా ఉంది. ఇంకో చోట ఏమంటారు అతను, తేమ లేక మొక్క పెరగదు. నిజమే కదా, తేమ లేక మొక్క పెరగదు, శ్రమ లేక బుక్క దొరకదు. ఏం కవిత్వం అండి ఇది. ఇలాంటి కవిత్వాన్ని మనోశ్రీ మల్లిక్ దాదాపు 20 ఏళ్ళ క్రితం నుంచి నాకు పరిచయం. 20 ఏళ్ళ క్రితం నేటిజం ఆఫీస్కి మొదట్లో వచ్చినప్పుడు ఇలా లేడు, బక్కగా ఉండేవాడు. మా గుమ్మం దగ్గర నిలబడి, సార్ లోపలికి రావచ్చా సార్ అన్నాడు. నాకు తెలియదు కదా, ఎవరో తెలియదు కదా. రండి కూర్చోండి అన్నాను. పేపర్ ఇచ్చాడు. నేను కూడా కవిత రాస్తున్నా సార్, నా కవిత వేస్తారా సార్ అన్నాడు. కానీ అద్భుతమైన కవిత. అంటే 20 ఏళ్ళ క్రితం చాలా గొప్ప కవిత్వం రాశాడు. అప్పుడే మొదటి నుంచే ఆయన మంటల స్నానం చేస్తూ ఉన్నాడు. ఇవాళ మంటల స్నానం పుస్తకానికి ఏదైతే పేరు పెట్టుకున్నాడో, ఈ మంటల స్నానం ఆయన 20 ఏళ్ళ క్రితం నుంచే చేస్తూ ఉన్నాడు. ఆయన పడ్డ శ్రమ, హైదరాబాద్లో కాళ్ళు పెట్టిన తర్వాత బతకడం ఎలా, బతుకుతున్న తీరును చూసి, ప్రజల సమస్యలను చూసి, ఈ సమాజంలో నేను ఎట్లా జీవించగలను, ఎట్లా బతకగలను, ఏం చేస్తే బతకగలను అన్న ఆలోచన తను వెంటాడుతున్న సమయంలో హృదయంలోంచి వచ్చిన మంటలు ఇవన్నీ. హృదయమంతా తల మంటున్నప్పుడు అందులోంచి పుట్టుకొచ్చిన అక్షరాలే ఆయన కవిత్వం అంతా. ఈ 20 ఏళ్ళ కాలంలో ఆయన రాసిన కవిత్వాన్ని అంతా ఒకసారి చూస్తే ఈ శీర్షిక ఖచ్చితంగా అచ్చుకొద్దినట్టుగా పనిచేస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు. ఆయన కవిత్వాన్ని ఇందాక అందరూ వినిపించారు కదా, అన్ని రకాలు. అంటే మనం ప్రేమను చూసుకున్నా, ఇంకోటి చూసుకున్నా, అందులో అంతా ఒక రకమైన మంటనే, బాధనే. అది హాస్యంతో కూడుకున్నదైనా, ఆ బాధలోంచి వచ్చిందే అదంతా. అది నవ్వించేదైనా, అది కవ్వించేదైనా, మనం ఆలోచింపజేసేదైనా, ఆయన హృదయం అంతా మంటున్న మంటల్లోంచి వచ్చిన అక్షరాలు ఇవన్నీ. సామాజిక స్ఫూర్తితో రాసిన ఒక కవిత్వం ఎంత గొప్పగా ఉంది. ఇక్కడ చూడండి, సోన్చో అని శీర్షిక పెట్టండి. ఒక 6 లైన్లే అది. ఇది ఎవరు ముట్టుకోలేదు, నా కోసమే అట్టి పెట్టినట్టున్నారు మన వాళ్ళు. సోన్చో అంటున్నాడు, పాలకుడు సేవకుడిని అనుకుంటే రామరాజ్యం. ఇక్కడ చూడండి, పాలకుడు సేవకుడిని అనుకుంటే రామరాజ్యం, యజమానిని అనుకుంటే ఆకలి రాజ్యం. సేవకుడిని అనుకుంటేనే తనకున్నది పంచుతుంటాడు. ఇక చూడండి ఎంత వివరణ ఇచ్చాడు. సేవకుడిని అనుకుంటేనే తనకున్నది పంచుతుంటాడు, యజమానినని అనుకుంటేనే తనకున్నది పెంచుకుంటాడు అన్నాడు. అక్షర సత్యాలు ఇవన్నీ నేటి నిజాలు. ఇలా సాగుతున్న కవిత్వాన్ని చూసినప్పుడు
ఆయన అడుగులు చాలా చాలా పదిలంగా చాలా వేగంగా పోతా ఉన్నాయి. జీవన గమనంలో తను ఒక చోట అన్నాడు, నా అడుగులు ఆకాశం వైపు పడినా, నా అడుగులు ఆకాశం వైపు పడినా నా చూపులు పుడమిపైనే. నాపై ఎవరెంత అసూయ విషం చిమ్మినా, నాపై ఎవరెంత అసూయ విషం చిమ్మినా నా ప్రేమలు మనిషిపైనే. పుడమి నా పుస్తకం, మనిషి నా మస్తిష్కం, ఋషిత్వం నా జీవన తత్వం అంటూ సాగుతున్న ఆయన కవిత్వాన్ని అభినందిస్తూ మంటల స్నానం చేస్తున్న మౌనశ్రీ మళ్ళీ ఎల్లుండి మంచు స్నానం చేయబోతున్నాడు. ఎల్లుండి ధర్మనిధి పురస్కారం తీసుకోబోతున్న సందర్భంగా అభినందనలు, సెలవు.